హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. మనము పార్ట్ 1 చూసాం కదండి, కేపీహెచ్పి ఎగ్జిబిషన్. ఇది పార్ట్ 2 అండి, కంటిన్యూషను. నేను అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ చెప్పుల షాప్కి వచ్చానండి. చాలా వెరైటీగా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి. ఈ టేబుల్ మీద ఉన్నాయి కదండి, ఇవన్నీ ఎనీథింగ్ 500 ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పాడు. కానీ పెద్ద సైజెస్ లేవన్నమాట, చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. నాకైతే ఏవి ఫిట్ అవ్వలేదు. కానీ ఆప్షన్స్ మాత్రం చాలానే ఉన్నాయండి వీళ్ళ షాప్లో. వెరైటీ కూడా బాగున్నాయి. నేను వేసుకుని బాగానే చూశాను కూడా. మరీ ఎక్కువసేపు నడవలేం, కానీ ఫంక్షన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి కాసేపు వేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటాయండి. అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫుల్ పెప్పీగా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా చూసాను. షూస్ ఉంటాయి కదా మనకి ఇట్లాంటివి, ఇవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఇవి వేసుకుంటే కొంచెం కరుస్తాయేమో మేబీ. నేనైతే అది తీసుకోలేదు, కానీ నార్మల్ చెప్పులు లాంటివే చూసానండి. అది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది జనరల్గా. నాకు ఇక్కడే కాదండి, జనరల్ నార్మల్ షూ షాప్లో కూడా ఎక్కువ దొరకవు మంచివి. సేల్లో ఉన్నవైతే అస్సలు నాకు ఫిట్ అవ్వవు. నేను ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత బాగా అంటే ఈ చెప్పులు కనిపిస్తున్నాయి కదండి, వీళ్ళు 1000 రూపీస్, 1100, 1200 ఒక్కొక్కటి అట్లా చెప్తున్నాడు. కానీ ఫైనల్గా 700కి అట్లా ఇస్తున్నాడండి. మేబీ మీకు చెప్పా కదా పార్ట్ 1లో, ఎక్కువ జనాలు రాకపోవడం వల్ల అనుకుంటా వీళ్ళు బార్గెన్ చేస్తే బాగా తగ్గిస్తున్నారు. ఆల్మోస్ట్ అడిగిన ప్రైస్కే ఇస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రంట్ క్లోజ్ మోడల్ అండి. ఆ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, నేను చూపిస్తా ఆగండి. ఇవి వెడ్జెస్ లాగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. 1100 చెప్పాడు, ఫైనల్ 800కి ఇస్తా అన్నాడు. నేనైతే తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. ఇవి క్లాత్ మెటీరియల్స్ అండి. చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి కదా, సౌండ్ వస్తున్నాయండి. ఇవన్నీ 600 చెప్పాడు. నేనైతే బేరమాడలేదు, మేబీ 400కి కూడా ఇస్తాడేమో. చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయండి. అంటే మనము నార్మల్గా సెంట్రో కానీ లేకపోతే వెస్ట్ సైడ్లో కానీ కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. అక్కడైతే 800, 900 ఫిక్స్డ్ ప్రైస్లోనే ఉంటాయి. అవే క్వాలిటీ ఉన్నాయండి, సేమ్ క్వాలిటీ నీట్గా కూడా ఉన్నాయి. ఈ ఫినిషింగ్ అంతా చాలా నీట్గానే ఉంది. ఇవన్నీ కూడా 700 ఈచ్ చెప్పాడండి. ఈ గవ్వలు ఉన్నాయి, కొంచెం బొహమియన్ స్టైల్ అంటారు కదా, అవి అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఒక 100 అటు ఇట్లో అదే ప్రైస్ ఉందండి. ఇదేమో 900 అట్లా చెప్పాడు. నేను ఇవేమీ ఎక్కువ బార్గెన్ చేయలేదు, నాకు నచ్చింది ఒక్కటే నేను కొంచెం గట్టిగా అడిగానమాట. ఇవన్నీ కూడా అదే ప్రైస్ చెప్పాడండి. నేను చూపిస్తుంది 900 చెప్పాడు. వీళ్ళు ఆల్మోస్ట్ 500-600కి దగ్గరలో ఇవ్వడానికి ఏదైనా సరే రెడీ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే డైలీ పర్పస్ కాదు, కానీ చిన్న చిన్న వెకేషన్స్కి అట్లా సరదాగా వేసుకోవడానికి బాగుంటాయండి. నాట్ ఎవ్రీడే కంఫర్టబుల్ యూస్ లాగా కాదు. బట్ లుక్ మాత్రం చాలా బాగున్నాయి, ఫినిష్ కూడా బాగున్నాయి. ఈ గవ్వలి అయితే చాలా మంచిగా ఉన్నాయి. మనం వైట్ కలర్ డ్రెస్ అయినా వేసుకున్నప్పుడు పేరప్ చేయడానికి. ఇవేమో మనకి చిన్న చిన్నవి థ్రెడ్ వర్క్తో వచ్చినాయి అండి. ఇవి 700కి చెప్పాడు. ఇవి నేను ఫైనల్గా తీసుకున్నాను. అతను చెప్పడం 800 చెప్పాడండి, నాకు లాస్ట్కి 500కే ఇచ్చాడు. ఒక 5 మినిట్స్ బార్గెన్ చేశాక ఇచ్చాడు. బాగానే నాకు బాగా అనిపించినాయి. అందులో వేరే కలర్ కూడా ఉంది, కానీ నా దగ్గర ఎక్కువ ఆ కలర్లో ఉన్న డ్రెస్సెస్ ఉన్నాయని నేను తీసుకున్నాను. ఈ షూస్ ఎనీథింగ్ 600 చెప్పాడండి. అన్నీ ఎనీథింగ్ 600 చెప్పాడు. బాగున్నాయి చాలా, కానీ నాకు క్లోజ్ ఉంటే ఇట్లా కాళ్ళని కరుస్తాయని చెప్పి నేను తీసుకోలేదు. కానీ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఈ మువ్వలు అన్నీ కూడా 600 చెప్పాడు. మేబీ బార్గెన్ చేస్తే 400కి కూడా ఇస్తాడేమో. ఆ తర్వాత నేను ఈ షాప్కి వచ్చానండి. ఇక్కడ చిన్న క్రాకరీ షాప్ ఉంది, ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నవి. ఇవి పెద్ద క్వాలిటీ లేవండి, కానీ చూడడానికి బాగున్నాయి. 6 పీసెస్ కలిపి 100 రూపీస్కి ఇస్తున్నాడు. బాగా అనిపించినాయండి. ఊరికే మనం ఇంట్లో కలర్ఫుల్గా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నేను ఈ షాప్కి వచ్చానండి. నేనైతే ఎగ్జిబిషన్లో ఖచ్చితంగా బెడ్షీట్స్ చూస్తానండి. వీళ్ళ షాప్ మొత్తం అన్నీ 500-600 చెప్పాడు ఎనీ బెడ్షీట్. నాకైతే బాగా నచ్చినాయి. ఈ పక్కన ఉన్నవన్నీ నేను చూస్తున్నా కదా, అవన్నీ కొంచెము మిక్స్ ఉన్నాయండి, ప్యూర్ కాటన్ కాదు. ఇది కూడా ప్యూర్ కాటన్ కాదని చెప్పాడు అతను. ఇది చూపిస్తుంది మాత్రం ప్యూర్ కాటన్ అని చెప్పాడు. నాకు ఇది బాగా నచ్చిందండి, నేను తీసుకున్నాను. ఇది చెప్పడము 600 చెప్పాడండి, నాకు ఫైనల్గా 450కి ఇచ్చాడు. కింగ్ సైజ్ బాగుంది.
ఆ తర్వాత నేను ఈ షాప్‌కి వచ్చానండి. ఎక్కువ షాప్స్ ఓపెన్ లేవు. మీకు కనిపిస్తుంది గదా! అంత ఖాళీగానే ఉన్నాయి. ఇవన్నీ బగల్పూర్ సిల్క్ అని చెప్పాడు. చాలా చూపించాడండి. నాకైతే ఇది చూపిస్తున్నా కదా! నాకు ఆ డ్రెస్ నచ్చింది. అతను చెప్పడం 1000 చెప్పాడు గానీ, ఎక్కువ తగ్గించలేదండి. మాక్సిమం 900కి ఇస్తానన్నాడు. మరీ ఎక్కువేమో అనిపించి నేను తీసుకోలేదు గానీ, నాకు చాలా నచ్చింది. ఇతని దగ్గర క్వాలిటీ బాగున్నాయండి. నేను చాలా ఎగ్జిబిషన్స్‌లో చూసానివి. కానీ ఇతని దగ్గర వెరైటీ ఉన్నాయి. ఈ పైన మోడల్ డ్రెసెస్ అయితే చాలా చూసాను నేను గూడా. అండ్ ఇతని దగ్గర ఇవే కాదండి, శారీస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1000 రూపీస్ అట్లా ఉన్నాయి. ఈయన చాలా చూపించాడు. అన్నీ క్లియర్‌గా చెప్పాడు. చూపిస్తున్నాడు కదండీ! ఆ శారీ 1000 రూపీస్ చెప్పాడాయన. కానీ ఎక్కువ తగ్గించట్లేదు. 100 రూపీసే తగ్గిస్తున్నాడు. 900కి ఇస్తా అన్నాడు. ఆ పైది చూపించేది కూడా అదే ప్రైస్ చెప్పాడండి. 1100 అట్లా చెప్పాడు. ఎక్కువ తగ్గించట్లేదు కానీ ఇతని దగ్గర బాగున్నాయండి. ఇందాక నేను చూసింది యెల్లో శారీలోనే వేరే కలర్ మాట. 2, 3 కలర్స్ ఉన్నాయి. ఈయన దగ్గర ఈ రన్నింగ్ మెటీరియల్ కూడా ఉందండి. చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఉతికితే ఎట్లా ఉంటాయో నాకు అదంతా తెలీదు కానీ చూడడానికి, ముట్టుకోవడానికి మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మీటర్ 250 చెప్పాడండి. ఇవన్నీ ఈ కలర్స్ పింక్, బ్లూ, ఆరెంజ్ ఉంది కదా! కానీ చాలా బాగుంది. కుర్తీ కింద కుట్టించుకున్నా. ఇతని దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ప్లెయిన్‌వి మాట. ప్యూర్ కాటన్ అని చెప్పాడు. మరి మనకి ఉతికిన తర్వాత ఎట్లా ఉంటాయో నాకైతే తెలీదు. నేనెప్పుడు ట్రై చేయలేదు. ఆ గ్రీన్ కలర్‌ది చాలా నచ్చిందండి నాకు. జస్ట్ 250 చెప్పాడు. ఆయన మీటర్ 200కి అట్లా ఇస్తానికి రెడీ అయ్యాడు. కానీ నాకు క్వాలిటీ అంత తెలీదండి. ఎట్లా ఉంటది, ఏంటి, ఏది తీసుకోవాలని. అందుకే నేను పెద్దగా తీసుకోలేదు. అండ్ లాస్ట్‌లో చూపిస్తాను ఉండండి. ఆయన ప్యూర్ సిల్క్ అని కూడా చెప్పాడు. లాస్ట్‌లో ఉందది. అదైతే మీటర్ 450 రూపీస్ చెప్పాడండి. చూస్తున్నారు కదా! ఇది ప్యూర్ సిల్క్ అని చెప్పాడు. 450 చెప్పాడు మీటరు. అస్సలు తగ్గించలేదు. బాగుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. వర్క్ అది చేయించుకోవచ్చు. బట్ నాకు అంత తెలీదని నేనేం తీసుకోలేదు. నాకు పెద్ద రిక్వైర్మెంట్ కూడా లేదండి. అందుకే నేను ప్రిఫర్ చేయలేదు. జస్ట్ చూసాను అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని. ఇంకా ఇదే లాస్ట్ షాప్ అండి. నేను ఇంకా అన్నీ నెక్స్ట్ నుంచి ఇంకే షాప్స్ ఓపెన్ లేవు. అసలు నేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్‌లో చూసింది ఏంటంటే, తినడానికి ఫుడ్ ఆప్షన్స్ లేవండి. నేను ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్‌కెళ్ళి ఏం తినకుండా వచ్చేసాను లిటరల్లీ. అంటే చాట్ గానీ, ఏదో ఒక ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా! అసలు ఏవీ లేవు. నేను ఈ వీడియో తీసేసరికి టైం ఆల్మోస్ట్ 7:30 ఆ టైం అయ్యి ఉంటదండి. అసలు ఏం లేవు. ఇట్లా నేనేమన్నా తిందామని చూస్తే ఒక్కడు కూడా కనిపించలేదు. మీకు కనిపిస్తుంది కదా! నేను ఎక్కువ కూడా ఏం చూడలేదండి. ఈ షాపింగ్ వెళ్ళిపోయాము ఇంకా. మీకు వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.